మన జీవితంలో ఏ పాపాన్నైతే ఉండనిస్తామో, పోనీలే అని అనుకుంటామో, అదే పాపము చివరకు శాపముగా మారుతుంది. నీ జీవితాన్ని చీకటిమయముగా మారుస్తుంది. అదే జరిగితే ఆగస్టిన్ జీవితంలో ఆగస్టిన్ గారు చేసిన మూడో ప్రార్థన, ఆ బానిస పిల్ల ఆగస్టిన్ మీద పెత్తనం చేయడం మొదలుపెట్టింది. అది తట్టుకోలేక దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా, ఆ బానిసకే బానిసగా మారిపోయాను. ఇంత దౌర్భాగ్య జీవితం నాకు వద్దు. ఈ పాప బంధకాలు నాకు వద్దు. ఇప్పుడే ప్రతి పాపం నుండి నన్ను విడిపించి ఒక నూతన వ్యక్తిగా మార్చమని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, ఆ రోజు దేవుడు కనికరించి ఆగస్టిన్ కలిగి ఉన్న ప్రతి పాపం నుంచి విడిపించి నూతన వ్యక్తిగా మార్చాడు. యేసుక్రీస్తు తర్వాత ఈ ప్రపంచం చరిత్రలో పరిశుద్ధతను ప్రేమించిన, పరిశుద్ధంగా జీవించాలని చెప్పి జీవించిన మరొక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతడెవరో కాదు, ఈ ఆగస్టిన్ మాత్రమే. ఆ తర్వాత అతన్ని సెయింట్ ఆగస్టిన్ అని పిలిచారు. అంతగా పాపం నుంచి వేరు చేయబడి నీతిగా, యథార్థముగా, పరిశుద్ధముగా జీవించడానికి పరితపించాడు. అదే ఆగస్టిన్ ఒకరోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు గతంలో ఏ స్త్రీతో అయితే వ్యభిచారం చేశాడో ఆ స్త్రీ అతన్ని చూచి, ఆగస్టిన్, ఆగస్టిన్, నేను ఆ స్త్రీని గుర్తుపట్టినావా అని గట్టిగా అరిచిందట. ఆగస్టిన్ వెంటనే వెనుకకు తిరిగి చూచి, ఓహో, నువ్వే, కానీ నేను మాత్రం ఆగస్టిన్ని కాదు. నేను మార్పు చెందిన, ప్రతి పాపం నుంచి విడిపించబడిన ఒక నూతన వ్యక్తిని అని బదులిచ్చాడట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆగస్ట్ని విడిపించింది, పరిశుద్ధపరిచిన అదే దేవుడు ఈరోజు మనం కలిగి ఉన్న ప్రతి పాపం నుంచి విడిపించాలని, ప్రతి పాపపు కట్లను తెంచాలని, విడుదలను ప్రసాదించాలని, విముక్తిని అనుగ్రహించాలని, పరిశుద్ధపరచాలని ఆశిస్తున్నాడు. అయితే ఈరోజే నీ జీవితాన్ని ఆ యేసయ్యకు అప్పగించి ఒక నూతన వ్యక్తిగా మార్చబడతావా? అయితే ఇప్పుడే ప్రార్థించు. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.